శుభోదయం మిత్రులారా, నా ఊహల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఆషికి ఎపిసోడ్ 91. యువర్ ఆనర్, వెంకటేశ్వరరావు గారు మీకు ఇచ్చిన వీడియో ఒకసారి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు శివ. వీడియో ప్లే అవుతూ ఉంది. రావు గారు వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి ఒక వారం రోజుల ముందు వెంకటేశ్వరరావు మిత్రా దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోగా శివ వెంకటేశ్వరరావుని బోన్లోకి రావాల్సిందిగా అడిగాడు. మీరు మిత్రాన్ని కలిసి ఎందుకు డబ్బులు తీసుకున్నారు తన దగ్గర అడిగాడు శివ. ఈ ప్రతాప్ నాకు ఫోన్ చేసి, అంకుల్, నా ఫ్రెండ్స్లో ఒకతను నా దగ్గర అప్పు తీసుకున్నాడు, వాడిప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నాడు, నాకు అతని దగ్గర నుంచి 5 లక్షలు వస్తాయి, అడ్రస్ చెప్తాను, వెళ్ళి కొంచెం తీసుకుని రాగలరా ప్లీజ్ అని అడిగాడు. అందుకే వెళ్ళాను అని బదులిచ్చాడు వెంకటేశ్వరరావు. ఈ ప్రతాప్కి సంతోష్ వాళ్ళ నాన్నగారు, అతని కుటుంబం మీకన్నా క్లోజ్, కానీ ఇతను మీకే ఎందుకు డబ్బులు తీసుకోమని చెప్పి ఫోన్ చేశాడు మరి అడిగాడు శివ. ఇదే ప్రశ్న నేను అడిగాను. అప్పుడు ఈ ప్రతాప్ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను అంకుల్, దానికోసం పోగు చేసిన అమౌంట్ అది, ఎవరికీ దాని గురించి తెలియదు, అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా, కానీ తీరా అమౌంట్ తీసుకునే టైంకి నేను ఊర్లో లేను, కానీ అంత పెద్ద అమౌంట్ నమ్మకం ఉన్న వాళ్ళకి తప్ప తీసుకోమని చెప్పలేం కదా, టైంకి మీరే గుర్తొచ్చారు, ప్లీజ్ అంకుల్ అని అడిగితే వెళ్ళి డబ్బులు తీసుకున్నాను. అప్పటికి నాకు మిత్ర ఎవరో, అసలు ఈ మిత్ర ఇతని పేరని కూడా తెలియదు నాకు చెప్పారు వెంకటేశ్వరరావు గారు. మరి ఆ 5 లక్షలు మీరేం చేశారు అడిగాడు శివ వెంకటేశ్వరరావుని. ఆ డబ్బులు నేను ఈ ప్రతాప్కి ఇచ్చేశాను. ఈ ప్రతాప్కి డబ్బులు ఇచ్చిన ఒక 3 రోజుల తర్వాత పెద్ద బావకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన రోజున నా ఫోన్కి ఈ ప్రతాప్ ఒక వీడియో పంపాడు. అదే నేను మిత్ర దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వీడియో. ఆ వీడియో రికార్డ్ చేసి పంపాడు, ఇప్పుడు మీరు చూసినదే అని చెప్పారు వెంకటేశ్వరరావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, లాయర్ శివ చాలా తెలివిగా ఒక గేమ్ని ప్లే చేస్తున్నారు. ఒకవేళ నా క్లయింట్ అయినటువంటి ఈ ప్రతాప్ కనుక మిత్రా దగ్గర డబ్బులు తీసుకుని ఉండుంటే అతని కూతుర్ని ప్రతాప్కి చెందుకు పెళ్లి చేస్తాడు. చూస్తూ చూస్తూ ఎవరైనా తన కూతురు జీవితాన్ని ఇంత మూర్ఖత్వంగా నాశనం చేయరు కదా అన్నాడు. యా, వెరీ కరెక్ట్ మిస్టర్ నిరంజన్, మొదటిసారి మీరు ఒక మాట చాలా కరెక్ట్గా చెప్పారు. ఏ వ్యక్తి అయినా చూస్తూ చూస్తూ ఇలాంటి వ్యక్తికి తన కూతుర్ని జీవితం పణంగా పెట్టాడు కదా, అలా ఎందుకు పెట్టాడో ఈ వీడియోని కూడా చూద్దాం. యువర్ ఆనర్, వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన రెండో వీడియో క్లిప్ మీరు చూశారు కనుక ఆ వీడియో క్లిప్ తాలూకా వాయిస్ టేప్ను మాత్రమే వినిపించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు శివ. అబ్జెక్షన్ యువర్ ఆనర్, వీడియోను ఆపి కేవలం వాయిస్ టేప్ మాత్రమే వినిపించాలి అని అంటున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఈ లాయర్ పన్నిన పన్నాగం అని నా అనుమానం. వీడియోని కూడా ప్లే చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం అన్నాడు లాయర్ నిరంజన్. మిస్టర్ నిరంజన్, వాయిస్ టేప్ విన్నాక వీడియో ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది అన్నారు జడ్జ్. వాయిస్ టేప్ వినిపించడం మొదలైంది అందరికీ. హలో వెంకీ అంకుల్, వీడియో చూశారు కదా అన్నాడు ప్రతాప్. ఏంటి ప్రతాప్ ఈ వీడియో, ఇలాంటి పర్న్ వీడియోలు నువ్వు నాకు పంపడం ఏంటి, అయినా నీ డబ్బులు నీకు 5 సంవత్సరాల క్రితమే ఇచ్చేశాను, ఆ కేసుకి నాకు కూడా ఎటువంటి సంబంధం లేదు, నన్ను మధ్యలోకి లాగద్దు అని కూడా నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, నీ వల్ల సంతోష్ కుటుంబానికి కూడా దూరం అయ్యాను నేను అన్నారు వెంకటేశ్వరరావు. నేను కూడా లాగకూడదు మిమ్మల్ని మధ్యలోకి అని అనుకున్నాను అంకుల్, కానీ సంతోష్ కేసుని ఎక్కడా వదిలేలా కనిపించట్లేదు. ఇప్పటి వరకంటే సంతోష్కి పెళ్లి కాలేదు, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా, మరి కేసును గట్టిగా దర్యాప్తు చేస్తే నేను కూడా బయటపడతాను కదా, తీగ లాగితే డొంక కదలకుండా ఉంటుందా చెప్పండి అన్నాడు ప్రతాప్. దానికి నన్నేం చేయమంటావు, ఈ బుద్ధి నువ్వు తప్పు చేయకముందు ఉండాలి అన్నాడు వెంకటేశ్వరరావు. నాకేం తెలుసు 5 సంవత్సరాల తర్వాత ఈ హాస్ని అని ఒకటి సంతోష్ని తగులుకుంటుందని. ఇప్పుడు మీరు నేను చెప్పినట్లు చెయ్యకపోయినా, నేను చెప్పినట్టల్లా ఆడకపోయినా, మీకు పంపిన వీడియో మార్ఫింగ్ జరిగి ఆ వీడియోలో అమ్మాయి బదులు మీ అందాల కుందనపు బొమ్మ ఉంటుంది అన్నాడు ప్రతాప్. ఏంటి బెదిరిస్తున్నావా, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నా బంగారు తల జోలికొస్తే అన్నాడు వెంకటేశ్వరరావు.
ఏంటి అంకుల్ తోక జాడిస్తున్నావు? నేనింకా మంచివాడిని కాబట్టి మీకు మార్ఫింగ్ వీడియో పంపలేదు. నువ్వేం మాత్రం నేను మీకిప్పుడు చెప్పేవి కాదు, కూడదు అంటే కనుక మీ అమ్మాయి వీడియో వైరల్ అవుతుంది అన్నాడు ప్రతాప్. నో, వద్దు, అంత పని చేయకు. నువ్వేం చెప్పినా చేస్తాను అన్నారు వెంకటేశ్వరరావు. గుడ్. ఇప్పుడు దారిలోకొచ్చారు మీరు. మీరు చెయ్యాల్సిన పనులు ఆ విష్ణు అంకుల్, సంతోష్ అస్సలు కలవకూడదు. వాళ్ళు ఏమాత్రం దగ్గరవుతున్నారు అనిపించినా మీరే విడదీయాలి అన్నాడు ప్రతాప్. చిన్నబావని, సంతోష్ని ఎందుకు దూరం చేయడం? ఇప్పటికే చిన్నబావ బాధపడుతున్నాడు ప్రతాప్ అన్నారు వెంకటేశ్వరరావు. ఎందుకంటే మీరా మిత్రా నుండి డబ్బులు తీసుకోవడం అంకుల్ చూశారు. కానీ ఆయనకి మిత్రా ఎవరో తెలీదు. ఈ గొడవలేం తెలియవు అప్పటికి. తెలిసే నాటికి మీకు బంధుత్వం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైతే నేరస్తులుగా మిగిలేది మీరే. మీరు డబ్బు తీసుకున్న వీడియో ఉందని మర్చిపోయారా అన్నాడు ప్రతాప్. ఇది చాలా అన్యాయం ప్రతాప్, ఇలా నేను చెయ్యలేను అన్నారు వెంకటేశ్వర్లు. అదే చెయ్యలేకపోతే నేను చెప్పే ఇంకో విషయాన్ని విని ఎలా తట్టుకోగలరు మీరు అన్నాడు ప్రతాప్. ఏంటది అడిగారు వెంకటేశ్వరరావు కంగారుగా. మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యాలంకుల్ అన్నాడు ప్రతాప్. రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యను అన్నారు వెంకటేశ్వరరావు. మరీ ఆవేశపడకు అంకుల్, నా దగ్గర వీడియో అనే అస్త్రం ఒకటి ఉందని మర్చిపోతున్నావు అంకుల్. నువ్వు చావడం వల్ల జరిగే లాభం ఏమీ లేదు. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పినవి చెయ్యకపోతే నీకు పంపిన పర్న్ వీడియో మార్ఫింగ్ జరగడం, ఆపై మీ అమ్మాయి వీడియో వైరల్ అవ్వడం, దాంతో మీ అమ్మాయి కూడా మీలాగే చచ్చిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. వీటి వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? అదే సుప్రియని నాకిచ్చి పెళ్లి చేస్తే చక్కగా చూసుకుంటాను. ఆ విషయంలో మీరేమీ భయపడక్కర్లేదు. చాయిస్ మీదే. బాయ్ అంకుల్ అని ఫోన్ పెట్టేశాడు ప్రతాప్. ఇప్పుడు ఏమంటారు డిఫెన్స్ లాయర్ నిరంజన్ గారు? వీడియో ప్లే చేయవలసిన అవసరం లేదనుకుంటా అన్నాడు శివ. ఇదంతా అబద్ధం జడ్జి గారు. ఈ రోజుల్లో వీడియోని క్రియేట్ చేసినట్టు వాయిస్ని కూడా క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు. నేను అలా అసలు మాట్లాడిన వాడినైతే ఈ సుప్రియ యశ్వంత్ అనే అతన్ని ప్రేమించింది అని చెప్పగానే నేనెందుకు సైడ్ అయిపోతాను? ఫ్రెండ్షిప్ కోసం ఆమెని గురించి చెప్పగానే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అంతేకాదు, తనని ఎవరో కిడ్నాప్ చేస్తే తనతో పాటు నేను బలై తనని సేవ్ చేసి నేను దెబ్బలు తగిలించుకున్నాను. అలాంటి నా మీద నేరస్తుడనే ఆరోపణం చేస్తున్నారు అన్నాడు ప్రతాప్. ఇతను మాట్లాడేది మొత్తం అబద్ధం జడ్జ్ గారు. మా అమ్మాయి ప్రేమ విషయం నాతో చెప్పిందే ఇతను. ఆ మిత్రతో కలిసి హస్ని వాళ్ళని కిడ్నాప్ చేయించమని సలహా ఇచ్చి తను కూడా కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడి ఎవ్వరికీ అనుమానం రాకుండా చేసుకున్నాడు కూడా. ఈ వీడియోని అడ్డం పెట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తన నేరం ఎప్పటికీ బయటికి రాకూడదని తను వేసిన ప్లాన్ అని ఆవేదనతో చెప్పారు వెంకటేశ్వరరావు. ఆయన అనుభవించిన ఆవేదనను కన్నీటి రూపంలో తెలుపుతుంటే, నాన్న నా కోసం తనతో తనే యుద్ధం చేస్తూ ఇంత మదన పడ్డారా అని బాధపడింది సుప్రియ. వెంకటేశ్వరరావు బాధపడుతూ తను అనుభవించిన వేదనను చెబుతుంటే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యువర్ ఆనర్, ఆడియో అండ్ వీడియో ఫేక్ ఆ నిజమా? ఫేక్ ఆర్ నిజమా అనేది తెలుసుకునే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉన్నాయి కనుక మీరు అనుమతిస్తే ఈ ప్రతాప్ ఏ వీడియోస్ అండ్ వాయిస్ టేప్ని ఫేక్ అంటున్నాడో వాటిని ఒరిజినల్ అని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నా. అందుకే నేను మీ సమక్షంలోని ఈ ఆడియో ట్రాక్ ఒరిజినల్ ఆర్ ఫేక్ అని ట్రాక్ చేసి చెప్పే మ్యాచ్ అయ్యాయో లేదో చెప్పగలిగే అవకాశాన్ని ఇమ్మని అడుగుతున్నా సార్ అన్నాడు శివ. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు చెప్పిన విధంగా చెక్ చేయగలిగే సాంకేతిక నిపుణ్ణి పిలిపిస్తాను అన్నారు జడ్జ్. ఆ వాయిస్ టేప్ ట్రాక్ను చెక్ చేయడానికి వచ్చిన అతన్ని చూసిన ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఊహల ప్రపంచం.